ఇప్పుడు మీ సంగతి తీసుకోండి, 10th వరకు చదువుకున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, ఆటుపోట్లన్నీ చూశారు. చూశానండి. ఒక 3000 చేతిలో ఉన్న రోజు చూశారు, తినడానికి డబ్బులు లేని రోజు చూశారు. అయినా కూడా ఇందులోనే ఉండాలనుకుంటారు, చాలా మంది ఇందులోకే రావాలి అనుకుంటారు, మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇది వద్దు, దీనిలో లైవ్లీహుడ్కు చాలా ప్రాబ్లం అవుతుంది, లేదా వెనకాతల ఫ్యామిలీ పిల్లలు సఫర్ అవుతున్నారు, ఇది కాకుండా ఇంకేదైనా చేద్దాం అనుకోరు ఎందుకు అసలు? ఇదండి, ఇంతకు ముందు పాపం నిజంగా ఈ మైండ్ ఎవరికి ఉండేది కాదు, ఇప్పుడు ఏర్పడుతుందండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు కూడా, వచ్చేవాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. అమ్మో సినిమా ఇండస్ట్రీలో వెళ్తే స్ట్రగుల్ అవుతాం, కష్టాలు పడతాం, కాబట్టి ఇది ఒకటే కాదు, పక్కన మనకి ఏదో ఒక బిజినెస్ ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే బాగుంటుందని ఇప్పుడు ప్రతి వాళ్ళల్లో ఆలోచన వచ్చిందండి. ఆల్రెడీ కొంతమంది ఆ మార్గం చూసుకున్నారు. ఇంకొక మంచి విశేషం ఏంటంటే, అచ్చంగా సినిమాలు కాకుండా ఇవాళ టీవీ సీరియల్స్ వచ్చినాయి. సినిమాలో ఉన్నటువంటి 60% పీపుల్స్ని మహాతల్లి టీవీ కాపాడుతుంది. చాలామంది టీవీ వల్ల చాలామంది బతుకుతున్నారండి. అందువల్ల ఇవాళ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్న స్ట్రగులు ఇవాళ 80% పడిపోయింది. ఇంకొక 20% మాత్రం ఇంకా ఉంది, స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా ఏం చేయాలి, నేను సినిమానే ప్లాన్ చేశానండి, సినిమానే తీసా. ఇప్పుడు సినిమా తీశాను, ఆల్మోస్ట్ 85% అయిపోయింది. వైభవం అనే సినిమా, 4 కొత్త కుర్రాళ్ళు, మంచు మనోజు, శ్రీకాంత్ వీళ్ళతోటి. ఇది కూడా ఒక లేటెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మన మోదీ గారు కరెన్సీ చేంజ్ చేశారు, ప్రతి వాళ్ళకి నెట్ ట్రాన్స్ఫర్ తెలియాలంటున్నారు, జిఎస్టీ తెలియదు, చదువుకొని ప్రతి వాళ్ళకి తెలియాలంటున్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్ టచ్ సబ్జెక్ట్ అనమాట. ఇది లేటెస్ట్ సబ్జెక్ట్. ఆల్మోస్ట్ అక్టోబర్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ అండి, ఆ టైంకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది 3 భాషలు, తెలుగు, తమిళం, కన్నడ అనమాట. కన్నడలో కూడా ఆల్రెడీ 60% అయిపోయింది. సో ఇందులో కూడా టచ్ చేస్తున్నాం రైతు పాయింట్ని. ఐ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయండి.